ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములు కారణభూతుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా తండ్రి, ఇది నాన్న ప్రభా, నీ బిడ్డలముగా నీ మందగా మరి మందిరంలోనూ అలాగే యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా చూస్తున్న బిడ్డలలోనూ ప్రభా నాయనా నీ వైపు చూస్తున్నాం. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, నాతో మాతో అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు సమాధానం కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం నుండి. 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠుడు కారా? మీలో నిబడు చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతించపనేలా అడవి పువ్వులు ఎలాగో నిలుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినట్లా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రం ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకూడి. అన్య జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బోధిస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే శిష్యులతో, మొదట మీరు దేవుడి నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి. ప్రైజ్ ది లార్డ్. మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీ పరలోకపు తండ్రికి తెలుసు మీకేం కావాలో. అన్యజనులు వీటన్నిటి విషయమై చింతిస్తారు, విచారిస్తారు. అయితే మీరు చింతించొద్దు, విచారించొద్దు. మీరు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ప్రైజ్ ది లార్డ్. ఈ ఒక్క మాటలో ఎంతో గొప్ప మర్మం ఉంది. ఏ మాట అంటే, రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ప్రైజ్ ది లార్డ్. దేవుడి చిత్తమైతే ఈ మాట మరొక దినం మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదలుగా ప్రభు శిష్యులతో చెప్తున్నాడు, అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు ఇదవుతున్నారు, ఎందుకు చింతిస్తున్నారు, ఎందుకు సందేహపడుతున్నారు? బట్టల గురించి, ఆహారం గురించి, నివాసం గురించి, వీటి గురించి ఆమె ఆలోచన అంతా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తనాలు వేయవు, కోతలు పోయవు, కోట్లలో కూర్చుకోవు. వాటిని పోషించట్లేదా? మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడే. అడవి పువ్వులను చూడండి, ఉదయం పూసి సాయంత్రం వాడిపోతాయి. వాటిని ఎంత బాగా అలంకరించగలిగితే మరి మిమ్మల్ని ఎలా చూస్తాడు? మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు? అయితే మీరు మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. దేవుని సంగమా, ఆయన అంటున్నాడు, మొదట నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడతాయి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు ముందే. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఒక యవ్వనస్తుడు వచ్చి, నాన్న నాకు మంచి బండి కావాలి, సైకిల్ మోటార్ బైక్, నాకు మంచి కారు కావాలి, నాకు ఒక మంచి ఇంట్లో ఉండాలనిపిస్తుంది, మంచి మంచి బట్టలు తొడగాలనిపిస్తుంది అంటే ఆ తండ్రి ఏమంటాడు? బాగా చదువుకొని మంచి జాబ్ సంపాదించు, అప్పుడు అవన్నీ వస్తాయి కదా అంటారా అనరా? నేనైతే అలాగా మాట్లాడతాను, ఎవరైనా అలాగే మాట్లాడతారు. యవనస్తులు వచ్చి ఇలా కావాలి అలా కావాలంటే ఇప్పుడు నన్ను అడక్క, ఇవన్నీ
నీకు ఎలాంటి ఇష్టాలు ఉన్నాయో, ఎలాంటి ఆశలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చబడాలి, తీరాలంటే నువ్వేం చేయాలా? బాగా చదివి మంచి జాబ్ చేయి, అప్పుడు ఇవన్నీ కొనొచ్చు నీకు. అంటే దాని అర్థం ఏంటి? మంచి జాబ్ చేస్తే, మంచి జాబ్ కొడితే, బాగా చదివితే మంచి జాబ్ వస్తుంది, మంచి జాబ్ వస్తే మంచి శాలరీ వస్తుంది. మంచి శాలరీ, చక్కటి శాలరీ వస్తే నువ్వు ఏమేమి కావాలనుకున్నావు అవన్నీ కొనొచ్చు. కారు కొనొచ్చు, బళ్ళు కొనొచ్చు, మంచి ఇల్లు కొనొచ్చు. అంటే ఆ పిల్లోడు అడగొచ్చు, నాన్న ఈ జాబ్లో ఇవన్నీ ఉన్నాయా అంటే జాబ్లోనే అవన్నీ ఉన్నాయి. జాబ్లోనే అవన్నీ ఉన్నాయి. మంచి జాబ్ ఉందనుకోండి, నువ్వు అడగగానే కారు బ్యాంక్ కోడ్ తీసుకొచ్చి నీ ఇంటి ముందు పెడతాడు. మంచి జాబ్ ఉందనుకోండి, నువ్వు ఫోన్ చేస్తే నీ ఇంటికి వచ్చి డాక్యుమెంట్లన్నీ నీ చేతుల్లో సంతకాలు పెట్టించి నీ పేరు మీద ఇల్లు రాసేసి వెళ్ళిపోతాడు ఇల్లు అమ్మేవాడు. అవునా కాదా? ఇవాళ అలాగ ఉన్నాయా లేవా? జస్ట్ ఫోన్ చేస్తే కూరగాయలు ఇంటికి వస్తాయి, బట్టలు ఇంటికి వస్తాయి. అసలు నువ్వేం కొనలేవు, ఇంట్లో నుంచి అన్నీ కొనగలుగుతున్నావు. దీనికి అంతా ఏం కావాలా? డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏం కావాలా? మంచి జాబ్ రావాలా. మంచి జాబ్ రావాలంటే మంచిగా చదువుకోవాలి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఇట్లా చెప్తారు, ఇది జాగ్రత్త, ఇక్కడి నుంచి కొంచెం మారిపోతుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తారు? పిల్లలకి ఇదే చెప్తారు. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటున్నాడంటే, మొదట నీతిని, ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. అంటే బోధకుడా, ప్రభువా, రాజ్యాన్ని వెతకమంటున్నావు, రాజ్యంలో అవన్నీ ఉన్నాయా అంటే ఎస్. ప్రైజ్ ది లార్డ్, ఆమెన్. ఆయన రాజ్యంలో అవన్నీ ఉన్నాయి. భోజనం ఉంది, బట్టలు ఉన్నాయి, మన నివాసం ఉంది, ఆయన రాజ్యంలో ఉంది. ఇట్స్ వెరీ వెరీ కామన్ రెస్పాన్సిబిలిటీ. దేవుడి సాధారణముగా ఆయన మనకు చెప్పకనే, మనము అడగకనే మన పక్షాన ఆయన తీసుకున్న బాధ్యత ఏంటంటే, నానా నువ్వు నా రాజ్యంలో ఉంటే నీకేమి తినాలో నేనే సమకూరుస్తాను, నువ్వేం ధరించాలో నేను నీకు సమకూరుస్తాను, నువ్వు ఎలా నివాసం ఉండాలో, ఎక్కడ ఉండాలో నేను నీకు సమకూరుస్తాను. ఓ ప్రభువా, నిజమా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా, నువ్వు నీ ఇంటిని విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నేను చూపించబో దేశంలోకి, ప్రాంతంలోకి నువ్వు నడువు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా ప్రభువా, నా దగ్గర అంత ధనం ఉందా? నేను అక్కడ వచ్చి కొనాలా? స్థలాలు కొనాలా? దేశం కొనాలా? అంటే నేను ఇవ్వగలను నీకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మండి దేవుని సంగమా, దేవుని రాజ్యంలో సమస్తము సమకూర్చబడి ఉంది. బట్ ఏం కావాల్సింది ఏంటంటే, మనము దేవుని రాజ్యంలో చేరుట, మనము దేవుని నీతిని ధరించుట. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి అన్నాడు. అంటే ఏం చేయాలంటే వెతికి అందులో నడవాలి, నువ్వు అందులో చేరాలి నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయము 8-9 వచనాల నుంచి మనం చూసినట్లయితే శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి, అందులో రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యం మీ దగ్గర వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఏ పట్టణంలో ఆయన ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకోకపోయినా మీరు దాని వీధుల్లో. చాలు. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి. ఆమెన్. స్వస్థపరిచే అధికారం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఒకటి, ఇది అయిపోయింది. ఈరోజు మన టాపిక్ ఇది కాదు, అయినా నేను మీకు గుర్తు చేశాను. అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. ఆమెన్. దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. వారు దేవుని రాజ్యంలో లేరు, అందుకే వారి దగ్గరికి వెళ్ళి
ఏం చెప్పమంటున్నాడు? మీ దగ్గరికి దేవుడి రాజ్యం వచ్చి ఉన్నది అని చెప్పు. రోగులుంటే స్వస్థపరచండి. ఏ ఇల్లు మిమ్మల్ని చేర్చుకుంటే ఆ ఇంట్లో ఉండండి. ఆ ఇంటికి మీరు సమాధానము కలుగునుగా అని ప్రకటించండి. సమాధానానికి పాత్రుడు అక్కడ ఉంటే వాళ్ళు పొందుకుంటారు, లేదంటే మీ సమాధానం మీకు వస్తుంది. వావ్, హల్లెలూయా. ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్యలో చాలా చాలా స్పష్టంగా ఉన్నాడు. ఆయన ప్రతి మాటలో ఉన్నాడు, ప్రతి కదలికలో ఉన్నాడు, ప్రతి పలుకులో ఉన్నాడు. శిష్యులతో అన్నాడు, మీరు ఎక్కువ చింతించి ఆలోచించి ఒక తెల్ల వెంట్రుక నల్లగా కానీ నల్ల వెంట్రుక కానీ తెల్లగా కానీ చేయగలరా? చేయలేం కదా. నిజంగా చేయలేం కదా. చేయగలుగుతామా చెప్పండి? నా దగ్గర చాలామంది వస్తారు, రంగులు వేస్తారు. ఈరోజు చూస్తాం, పడుచు పిల్లోడు అయిపోతాడు. 4-5 రోజుల తర్వాత వస్తాడు, కొంచెం ముసలోడు తయారవుతాడు. అక్కడక్కడ తెల్లవి నల్ల కనపడుతూ ఉంటాయి. ఇంకొంచెం వారం తర్వాత లేట్ అయింది, పెయింట్ ఇలా బాదాపు మొత్తం తెల్లగా ఉంటాయి. ఏమైంది అంటే తెల్లగున్న ఇంటికి నల్లగా చేయాలనుకున్నాడు, కానీ ఏం చేయగలిగాడు? అనుకొని చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈయన ప్రయత్నం ఎలా ఉంటుందంటే నల్లగా అయిపోయినట్టుగానే ఉన్నాయి, కానీ అలాగే నిదానం చూస్తే అవి నల్లగా కాల, మళ్ళీ కొద్ది రోజులు కొద్ది గంటలు తెల్లగైపోతున్నాయి. అంటే ఒక నలుపుగా ఉన్న వెంట్రుకను తెలుపుగా కానీ తెలుపుగా ఉన్న వెంట్రుక నలుపుగా కానీ మనం చేయటం మన వలన కాదు. ఒకడు 5 మూరలు ఉన్నాడు, 6 మూరలు చేయగలమా? ఒకడు 6 మూరలు ఉన్నాడు, 5 మూరలు చేయగలమా? చేయలేము. ఒక బెత్తడి ఎత్తు పెంచలేము, తగ్గించలేము. ఆ మధ్యకాలంలో ఒక డాక్టర్ ఇలాగే ఎత్తు పెంచుతా అని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి ఒక పిల్లోడి కాలు శాశ్వతంగా పోగొచ్చాడు. ఆ మధ్యలో కాళ్ళకు రాళ్ళు వేస్తుంటారు కదా, సహజంగానే ఇరిగిపోయినప్పుడు రాడ్స్ వేస్తారు కదా. అట్లనే ఒక పిల్లోడికి హైట్ పెరగాలని చెప్పేసి అని 2 ఎముకలు కట్ చేసి మధ్యలో రాడ్స్ వేసి హైట్ పెంచి ఆపరేషన్ చేశాడు. ఫెయిల్ అయిపోయింది సర్జరీ, హైట్ పెరగల, ఉన్న కాళ్ళు పోయాయి. బైబిల్ మాట ఎప్పుడు పక్కకు పోదు, తప్పిపోదు, కొట్టివేయబడదు. ప్రైజ్ ది లార్డ్. మీ వల్ల కాదది, స్పష్టంగా చెప్పేస్తున్నాడు. కానీ మీరు చింతిస్తారు, ఏదో సాధిస్తాం. కానీ మీరు ఆలోచిస్తారు, మేము ఏదో సంపాదించేస్తాం, ఏదో మార్చేస్తాం, ఎక్కడో ఏదో మార్పు చేసేస్తామని. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఎందుకు చింతిస్తున్నారు? మీ వలన కాదు కదా అని చెప్తూ, మీరు దేని గురించి చింతించొద్దు, విచారించొద్దు. చింత విచారణ అన్యజనులది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చింత విచారణ అన్యజనులది, మీది కాదు. ప్రభువా, మరి మేమేం చేయాలి? మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట పెట్టకండి. ఏం జరుగుతుంది? మీకు ఏం కావాలో ఆయన రాజ్యంలో ఉన్నాయి. మీకేం కావాలో ఆయన రాజ్యంలో ఉన్నాయి. మీకేం కావాలో ఆయనకు ముందుగా తెలుసు, మీ పరలోకపు తండ్రికి. అందుకే ఆయన రాజ్యంలో సమకూర్చి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమే. ఆమేన్. ఆయన రాజ్యంలో సమకూర్చి ఉంచాడు. ఈయన రాజ్యం గురించి బలంగా దేవుడి రాజ్యం చెప్తుంటే కొందరు పరిసయ్యులు చాలా జ్ఞానంగా యుక్తిగా ఆయన దగ్గరికి వచ్చారు. లూకా సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు చూసినట్లయితే, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనే అదిగో అక్కడని చెప్పే వీలు పడదని. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చారు. దేవుడి రాజ్యం ఎక్కడుంది? ఈరోజు మనం కూడా అడిగితే, నాన్న నా బిడ్డలరా, దేవుడి రాజ్యం అక్కడ ఇక్కడ లేదు, మీ మధ్యలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడి రాజ్యం ఎక్కడుంది? మన మధ్యలో ఉంది. ఆమేన్. దేవుడి రాజ్యము మన మధ్యలో ఉంది. ఆయన అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప, ప్రైజ్ ది లార్డ్, ఒకడు
క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట అన్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. అందుకు ముసలివాడైనటువంటి నికోదేము అనే ముసలివాడు ఏమంటున్నాడు? మనుషుడు ఎలా జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశింపగలడా? జన్మించగలడా? యేసు ఇట్లను ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితేనే గాని దేవుని రాజ్యం ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మనే. ఆమేన్. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆమేన్. అయితే ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంను చూడలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అయితే దేవుడి రాజ్యం ఎక్కడ ఉంది? మీ మధ్యలోనే ఉంది. దేవుడి రాజ్యంలోకి ఎలా వెళ్ళాలి? నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. అప్పుడు మీరు దేవుని రాజ్యం చూడగలుగుతారు, దేవుని రాజ్యంలో చేరగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం చూడాలి, దేవుని రాజ్యంలో చేరాలి. దేవుని రాజ్యాన్ని చూడాలి, దేవుని రాజ్యంలో చేరాలి. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. ఆమెన్. నీటి మూలముగా జన్మించడం అంటే నీటి బాప్తిజం. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ మూలముగా జన్మించటం అంటే పరిశుద్ధాత్మలో బాప్తిజము, పరిశుద్ధాత్మ చేత నింపబడుట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడుట. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. దేవుని రాజ్యంలో సమస్తం సమకూర్చబడి ఉంది. దేవుడి రాజ్యము సాధారణమైనది కాదు నాన్న. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడుతుంది, దేవుని రాజ్యము భోజనము పాలన కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందు ఆనందమునై. ఆమేన్. ఏంటంటే దేవుడి రాజ్యం అంటే నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. జాగ్రత్తగా చూడండి, నా వైపు చూడండి. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ప్రైజ్ ది లార్డ్. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే దేవుని రాజ్యంలో ఉన్నది ఏంటి అంటే ఇది. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు కానీ, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ. మనం మొట్టమొదటి చదివాం, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించొద్దు, మీరు మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. ఇక్కడ అపోస్తుడైన పౌలు రోమీలకు రాస్తున్నప్పుడు అంటున్నాడు, దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, ఏం తిందామా ఏం త్రాగుదామా అనేది కాదు. దేవుని రాజ్యం అంటే, దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మరి అక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలా చెప్పారు కదా, ఏం తిందాం ఏం త్రాగుదామని ఆలోచించొద్దు, దేవుడి రాజ్యం వెతకండి, అక్కడ మీకు ఇవన్నీ అనుగ్రహింపబడతాయని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా. మరి ఇక్కడ పౌలు గారు మహానుభావుడు రోమీలకు రాసినప్పుడు ఇలా రాశాడు. ఏమిటి ఇందులో వ్యత్యాసం అంటే, దేవుని సంగమ, దేవుని బిడ్డలరా, ఇక్కడ చూస్తే ఈ లోకంలో అనేకులకు భోజనం ఉంది, అనేకులకు పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, లేవా కదా, లేవా? అనేకులు ఐశ్వర్యవంతులు ఉన్నారు. ఎంతమంది అన్యులు ఐశ్వర్యవంతులు లేరు? అంబానీ, అదానీ, టాటా, బిర్లా, వీళ్ళంతా ఎవరు? మన దేశంలోనే అత్యధిక సంపన్నులు, ధనవంతులు. మరి వాళ్ళందరూ క్రైస్తవులా? కాదు, అన్యులు. ఇక్కడ డబ్బు ప్రధానమా, తినడానికి తిండి ప్రధానమా? దీనిని బట్టి దేవుడి రాజ్యం అక్కడ ఉందని మనం నమ్మవచ్చునా?
అంటే దేవుడి రాజ్యము అనగా అన్నమో పానమో తినడానికి ఉంది, తాగడానికి ఉంది, పడుకోవడానికి ఉంది, పెద్దిల్లు ఉంది, ఉన్నిల్లు ఉంది, బాగా ఆశీర్వదించబడ్డాడండి నా. ఓహో, అది కాదు నాన్న దేవుని బిడ్డ. నాకు దగ్గరికి ఒక ఆయన 2007 ప్రాంతంలో 2006 ప్రాంతంలో ఒక సోదరుడు, ఒక పోలీస్ మ్యాన్ వచ్చాడు నా దగ్గర. వచ్చి ఆయన రక్షణ సువార్త నా ద్వారా విని ఆయన బలపడి నాతో సహవాసం చేసేవాడు. అయితే ఆ పోలీస్ మ్యాన్ ఒక రోజు నా దగ్గరికి వచ్చి, ఒక సోదరుడి గురించి మీరు చూసారా, ఈ మధ్యకాలంలో దేవుడు అతను బాగా ఆశీర్వదించాడండి అని. అయితే అతను నాకు పరిచయం లేదు, నేను కలవలేదు. అయితే అతన్ని ఒక రోజు నాకు పరిచయం చేశాడు. ఈ మధ్య కాలంలోనే దేవుడు ఇతన్ని బహు గొప్పగా ఆశీర్వదించాడండి. ప్రైజ్ గాడ్. అవునా, దేవుడికి స్తోత్రం అన్న. మెడలో పెద్ద చైను, చేతికో పెద్ద బ్రాస్లైటు, కొన్ని ఉంగరాలు, ఒక కారు. వావ్, నిజంగానే బ్లెస్ అయ్యాడినా. ఉంగరాలు ఉన్నాయి, బ్రాస్లైట్ ఉంది, మెడలో చైన్ ఉంది, చేతిలో ఉంగరాలు. ఈయన బ్లెస్ అయ్యాడు. కారు నిజమే బ్లెస్ అయ్యాడు. చాలా ఆశీర్వదించాడండి నేను దేవుడు. ఓకే, దేవుడికి స్తోత్రం. ఏంటి ఆయన పని అంటే ఆయన ఒక కాంట్రాక్టర్. కంపెనీలో కాంట్రాక్టర్, లేబర్ కాంట్రాక్టర్. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక 50 మందిని పనిలో పెడుతున్నాడు, 200 మందిని రికార్డులో రాయిస్తున్నాడు. 50 మందిని పనిలో పెడుతున్నాడు, 200 మందిని రికార్డులో రాయిస్తున్నాడు. 100 మంది డబ్బులు నాకు, అక్కడ ఇంజనీర్. 100 మంది డబ్బులు నీకు, కాంట్రాక్టర్ నువ్వు కదా, 100 మంది డబ్బులు నీకు. అంటే 50 మంది పనిలో పెట్టినందుకే ఈయనకు కొంత కమిషన్ వస్తుంది. పైగా ఇంకొక 50 మందిని పెట్టకనే 50 మందిని పెట్టినట్టు డబ్బులు వస్తున్నాయి. ఏంటిది? విస్తారమైన డబ్బు. ఉంగరాలు వచ్చాయి, బ్రాస్లైట్ వచ్చింది, మెడలో చైన్ వచ్చింది, కారు వచ్చింది. పక్క వాళ్ళు చూసిన వాళ్ళు, దేవుడు బహు గొప్పగా ఆశీర్వదించాడండి. మొన్నటి వరకు మాతో పాటు సామాన్యంగా ఉండేవాడు, ఈ మధ్య కాలంలో దేవుడు ఇచ్చిచ్చాడండి, దేవుడు ఆశీర్వదించాడండి. ఓహో, దేవుడికి స్తోత్రం కలుగునుగా. కొద్ది రోజులు అక్కడే 2.5 సంవత్సరాలే, 1.5-2 సంవత్సరాలు నేను చూశాను. ఏమైందో తెలీదు. టామ్ కారు పోయింది, ఏమైందో తెలీదు. బ్రాస్లైట్ పోయింది, ఏమైందో తెలీదు. ఉంగరాలు పోయినాయి, ఏమైందో తెలీదు. అప్పులోళ్ళు ఇంటికి దాడి చేస్తున్నారు, ఈయన కూడా పారిపోయాడు. ఏమైంది? అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాం ఆశీర్వాదం అలాగే ఆవిరైందా? ఇక్కడ సోదరుడిని ఆశీర్వదించాడంట. ఇదేంటిది? సంవత్సరం తిరిగిలో అంత ఆవిరైపోయింది. ఆయన దగ్గరకు వచ్చే అప్పులోళ్ళు ఆయనతో సహవాసం ఉన్న మంచితనమో గొప్పతనమో పుణ్యమో నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు కష్టాలు. అయ్యా ఇలా చేసాడండి మన మిత్రుడు, కనపడ్డప్పుడల్లా అంటాడు, బలపరుస్తాడు. కానీ చేసినవన్నీ ఇలాంటివి, మాకు ఇంత ఇవ్వాలి, మాకు ఇంత ఇవ్వాలి, మాకు ఇంత ఇవ్వాలి. వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళు బాధపడుతున్నారు. దేవుడి ఆశీర్వాదం అంటే డబ్బు, పొలాలో, ఇల్లు, ఆస్తో కాదు. అవి లోకంలో చాలామందికి ఉన్నాయి, లోకంలో అవి చాలామంది కలిగి ఉన్నారు. అంత మాత్రాన దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం చెప్పలేము. అపవాది అయిన సాతాను ప్రభు యేసుక్రీస్తు వారిని శోధించడానికి వచ్చినప్పుడు ఒక్క గడియలోనే లోకంలో ఉన్న మహిమంతా చూపించింది అపవాది అయిన సాతాను. ఎవరికి? ప్రభు యేసుక్రీస్తు వారికి చూపించి, ఇదంతా నాది, నాకు ఇవ్వబడింది, నీవు నాకు సాగిల పడితే ఇదంతా నీకు ఇస్తాను. ఓహో, ఎవరాయన? నువ్వు ఊహించని కూడా ఊహించలేవు, నువ్వు తలంచలేవు. అంత మహిమ అక్కడ ఉంది. ఆ మహిమను విడిచిపెట్టి వచ్చిన ఆయన ఈ పనికి మాలిన ఈ లోకంలో ఉండే మహిమ కొరకు నీకు సాగిల పడతాడా? లోకంలో ఉన్న మహిమంతా చూపించిందంట. భోగభాగ్యాలు, అధికారాలు అన్నీ ఇలా చూపించి, ఇవన్నీ నీ వశం చేస్తా, నాకు సాగిలపడు. ఆయన అన్నాడు, నీ ప్రభువైన దేవునికి తప్ప మరి ఎవరికి మొక్కవద్దని రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. రాయబడి ఉంది, రాయబడి ఉన్నది కొట్టివేయబడదు, నెరవేర్చబడుతుంది తప్ప. ప్రైజ్ ది లార్డ్. నెరవేర్చవే, నెరవేర్పే.
అందుకే ఆయన నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటం రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ధనమున్నంత మాత్రాన, డబ్బున్నంత మాత్రాన వారు దేవుడు ఆశీర్వదించాడు, వారిని దేవుడు ఆశీర్వదించాడు, దీవించబడ్డారు అనుకోవటానికి లేదు. అయితే మన దృష్టి ఆ దాని మీద ఉండకూడదు. దేవుడి ఆశీర్వాదము, దేవుడి రాజ్యము భోజనము పానము కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అయితే 1 కొరింథీయులు అంటున్నాడు 4వ అధ్యాయం 20వ వచనం, ఇక్కడ అంటున్నాడు ఒక మాట, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఆమేన్. ఏంటంట? శక్తితో ఉన్నది. అంటే నీతి, సమాధానము పుట్టి మాటలేనా అయ్యా? అంటే ఇంకా దేవుని రాజ్యం అంటే మాటలేనా? అంటే ఒక మాట చెప్పనా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అంటే మాటలు కాదు. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉన్నది. 1 కొరింథీ 14వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాగా దుష్టత్వం విషయమై శిశువుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెద్దల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనా వారు నా మాట వినకపోదురు అని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రం వాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు. 1 కొరింథీ నాన్న, ఇది 4వ అధ్యాయము, 1 కొరింథీ 4వ అధ్యాయం 20వ వచనం నేను చదివాను కదా. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని రాజ్యం మాటలతో కాదు, చాలు, దట్స్ ఇట్స్. ఆ వర్డ్ చాలు, అంతే, సింగిల్ వర్డ్. 20వ వచనం అది, అంతే. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉంది. ఎస్, చాలు. అంటే ఉట్టి మాటలు చెప్తారయ్యా, నీతిని వెతకండి, పరిశుద్ధంగా జీవించండి, యథార్థంగా బతకండి, ఈ మాటలేనా మాకు మిగిలేది అంటే కాదు. మాటలు మాత్రమే కాదు, అంతకు మించి ఉంది, అంతకు మించి ఉంది. అయితే ఎలా దేవుడి రాజ్యము మన మధ్యలో ఉంది, మనం వెతకాలి, మనం ప్రవేశించాలి. ఎలా వెతకాలి, ఎలా ప్రవేశించాలి అంటే, ఎలా వెతకాలంటే అందులో ఏమున్నాయో వాటిని మనం వెతకాలి. ఆమేన్. దేవుడి రాజ్యంలో ఏముంది? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. అంటే నీతిని వెతకాలి, సమాధానమును వెతకాలి. ఆమేన్. నేను దేవుని రాజ్యంలో ఉన్నాను కనుక నాలో ఏముండాలి? నీతి ఉండాలి. నాలో ఏముండాలి? సమాధానం ఉండాలి. నేను నీతిని సమాధానమును వెతికితే ఆత్మలో ఆనందం ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఏం వెతకాలి? నీతిని సమాధానమును వెతకాలి. ఇవి చెయ్యాలి, మనం ఇదే చెయ్యాలి, అంతే. నీటి మూలముగా జన్మించావా? బాప్తిజం పొందావా? అయ్యా పొందాను. దేవుడి ఆత్మను పొందు, పరిశుద్ధాత్మతో నింపబడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తే దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తావు. దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తే అందులో ఉండేది ఏమిటి అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం. మాటలేనా అంటే శక్తితో ఉంది. ఆహారం సమకూర్చబడుతుందయ్యా, 100% నీకు సమృద్ధి అయిన ఆహారం ఉంది. బట్టలున్నాయా? 100% ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నేను మీకు చెప్పాను మొన్నటి దినాన, ఒక సాక్ష్యంగా పంచుకున్నాను. నేను బట్టల కోసం ప్రార్థన చేస్తున్నాను కదా. తెల్ల బట్టలు కావాలి ప్రభా, వైట్ కావాలి ప్రభా, వైట్ కావాలి ప్రభా అని ప్రార్థన చేస్తాను. సమీపంగా ఒక సంవత్సరం పైన అయిపోయింది.
ఇది జరిగి ఈ అద్భుతం జరిగి ఒక తల్లి, ఒక సిస్టర్, ఆమె ఎక్కడ ఉంటుంది? ఆల్వేల్ కాలనీలో ఉంటుంది. ఆల్వేల్ కాలనీ, జగద్గిరి గుట్ట నియర్ బై. ఆమె క్రిస్మస్ పండగ సమీపం వస్తున్నప్పుడు ఎవరికైనా దైవజనులకు బట్టలు కొనియాలని ప్రేరేపించబడిందట. ఎవరికైనా బట్టలు కొనియాలి. ఎవరికి కొనియాలి? ఆమె కల్వరి టెంపుల్ వెళ్తుంది. ఇక్కడ నేను కొనిచ్చిన ఆయన వేస్తాడా? సూట్లు వేసుకుంటాడు. నేను ఈ తెల్ల బట్టలు కొనిస్తే ఆయన ఏడు. నేను తెల్ల బట్టలు కొనియాలి అనుకుంటున్నాను. ఎవరికి కొనియాలి? ఆ తెల్ల బట్టలు కొనుక్కొని ఎవరికి ఇవ్వాలి? పాస్టర్కి ఇవ్వాలి అని బండి మీద పెట్టుకొని వెతుకుతూ వస్తుంది. ఎక్కడ ఆల్వేల్ కాలనీ? మనం ఉన్నది రోడ్డుకు, మెయిన్ రోడ్డుకు ఉన్నామా, లోపల ఉన్నాం మనం కదా? మనం అడ్రస్ చెప్తేనే ఆ జొమాటో వాడికి, ఆ స్విగ్గీ వాడికి, ఆ జెప్టో వాడికి అది చెప్పి బుర్ర పాడు చేస్తుంటాడు. ఆటో వాడికి అది ర్యాపిడో ఆటో బుక్ చేస్తే వాడు పక్క గల్లీకి వెళ్తాడు, ఎదురు గల్లీకి వెళ్తాడు, బుర్ర అంతా పాడు చేస్తాడు. లొకేషన్కి వచ్చా అంటే లొకేషన్లో కనపడు. లొకేషన్ పెట్టుకొని వచ్చినోడు సరిగా రాడు ఇక్కడికి. ఆ తల్లి మాత్రం స్కూటీ వేసుకొని మిట్ట మధ్యాహ్నం ఇలాగే ప్రార్థన అయిపోయింది. మేము కిందికి వెళ్ళాం. శుక్రవారం ఉపవాస ప్రార్థన అయింది. మేము కిందికి వెళ్ళాం. కిందికి వెళ్ళేసరికి ఆమె లోపలికి వస్తుంది. ఎవరండి, ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరమ్మా అంటే మీరు పాస్టర్ గారా? చెప్పున్నానా, నేను పాస్టర్ని. నేను ఇలా అనుకున్నానండి, నేను ఇలాగ మొక్కుకున్నాను, ఎవరికైనా పాస్టర్లకు బట్టలు ఇవ్వాలనుకున్నాను అని చెప్పేసి అని తెల్ల బట్టలు తీసుకొచ్చేస్తుంది. ఎవరు ఇది పాస్టర్ ఇల్లని నీకు ఎట్లా తెలుసు? నువ్వు ఎట్లా వచ్చావంటే, నేను ఆల్వేల్ కాలనీలో ఉంటాను, నేను వెతుకుతూ వస్తూ ఉన్నాను. రోడ్డు పైన అక్కడో చర్చి కనపడుతుంది, అక్కడోటి కనపడుతుంది. రోడ్డు పైన చర్చిలు లేవు, ఉన్నాయి, కనపడుతున్నాయి, కానీ ఎందుకో ఇవ్వాలనిపించలేదట. మరి దానికి నేను ఎవరు బాధ్యులు? అక్కడ చూసింది, ఇక్కడో చర్చి ఉంది, అక్కడో చర్చి ఉంది. మెయిన్ రోడ్డుకి మీరు నమ్మండి 4-5 బోర్డులు ఉంటాయి మెయిన్ రోడ్లో. రైట్ సైడ్ ఒక ప్రార్థనా మందిరం బోర్డు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక ప్రార్థనా మందిరం బోర్డు ఉంటుంది, రైట్ సైడ్ ఒక ప్రార్థనా మందిరం బోర్డు ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక ప్రార్థనా మందిరం బోర్డు ఉంది. అది చెప్తా. ఎన్నో బోర్డులు ఉన్నాయి, అన్ని బోర్డ్స్ ఉన్నాయి. ఆ బోర్డులు ఉన్న ఏ గల్లీలోకి ఆమె వెళ్ళలేదు. మళ్ళీ ఆమె రోడ్డు వెంట వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు నంబర్స్ ఉంటాయి. ఇది 1, 2, 3, 4, 5, 6 ఆ బోర్డులన్నీ ఉన్నాయి. ఆ నంబర్స్ ఉన్న దగ్గరనే ప్రార్థనా మందిరాల బోర్డులు ఉన్నాయి. ఏ మందిరం దగ్గరికి వెళ్ళలేదు ఆవిడ. వెతికి ఈ రోడ్లో వచ్చి ఇటువైపుగా వచ్చి ఇక్కడ సాయిబాబా గుడి దగ్గరికి వచ్చి, ఇంత దగ్గర ఇక్కడికి వచ్చి ఇటు నుంచి మళ్ళీ మన గల్లీ వైపు తిరిగి, హరిదేవ, ఇలా మన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంది. వెళ్తూ మన ఇంట్లో ప్రార్థన, అప్పుడే శుక్రవారం ప్రార్థన అయిపోయింది. మన ఇంట్లో విశ్వాసులలో ఒక సోదరుడు అలా బయటికి వెళ్తున్నాడు ప్రార్థన అయిపోయిన తర్వాత. వెళ్తుంటే ఎక్కడైనా చర్చ్ ఉందా అండి అని అడుగుతుంది ఆ సోదరుని. ఉందా అని అడుగుతావా? అట్లా అడుగుతావు? ఇప్పుడు నేను అక్కడి నుంచి వస్తున్నా అని చెప్పేసి మన గేట్ చూపించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన రాలే, ఇంకా మన గేట్ చూపించి ఆయన వెళ్ళిపోయాడు. అన్ని బోర్డులు కనపడుతున్నాయి. ఇవ్వాలని నీ మనసుకు ప్రేరేపించలేదా? ఇక్కడ ఒక మనిషి చెప్పగానే ఆ గేట్ లోపలికి వచ్చి పలకరించి పరిచయం చేసుకొని ఎవరికైనా పరిచయం ఉన్న పాస్టర్లకన్నా ఇవ్వచ్చుగా. అలా కాక ఇలా కాక వచ్చి బట్టలు ఇచ్చి వెళ్ళిపోయింది ఆ సిస్టర్. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి కార్యాలు ఎలా ఉంటాయి? పోషణ ఉందా అయ్యా అంటే 100% ఆమేన్. 100% కాదు, సమృద్ధియా 100% అంటే నీ ఒక్కడి దేవుని భక్తి గల జీవితం వెనక 1000 తరాల దీవెన. హల్లెలూయా. అందుకే నీ ఒక్కని 100 సంవత్సరాల బ్రతుకు ఆయన దగ్గర ఉంటే వెనక 1000 సంవత్సరాల బ్రతుకు, 1000 సంవత్సరాలు, 1000 తరాలట. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యంలో సమకూర్పు ఉంది.
దేవుని రాజ్యంలో నీ ఆహారం ఉంది, దేవుని రాజ్యంలో నీ సమృద్ధి ఉంది, దేవుడి రాజ్యంలో నీ నివాసం ఉంది, నీ ఇల్లు ఉంది దేవుడి రాజ్యంలో, నీ బట్టలు ఉన్నాయి. ఏంటయ్యా నువ్వు బట్టలు? నా విశ్వాసం అంతే, నేను ప్రార్థన చేస్తాను. మీ మాటగా చెప్పండి, నేను బట్టలు కొనలేనా కదా? అప్పటికప్పుడు వెళ్ళిపోయి కొనేస్తాను నేను, అప్పటికప్పుడు కొనగలను. కానీ నేను అలా కొన్నాం. చేద్దాం, ప్రార్థన చేసుకుంటే మన్నికైనవి ఇస్తాడు, మేలైనవి ఇస్తాడు. ఆయన ఇస్తే ఆ ఫలం వేరేగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన నా యజమానుడు. ఆమేన్. నేను ఆయన దాసుని. నేను ఎందుకు యజమానుని అవుతాను? నా అంతటా నేను ఏదన్నా ఇప్పుడు వెళ్ళి కొనేస్తానంటే నేను యజమానుని అవుతున్నాను. ఆయన అడిగితే నేను ఆయనకు దాసుని అవుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన అడిగాను పంపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. బయట 10 days ఉన్నాయి, అవి ఇప్పుడు ఇవాళ స్టిచ్చింగ్ ఇవ్వబోతున్నాను నా బట్టలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉంది. అయితే ఆ శక్తి నువ్వు పొందుకోవాలంటే ఆయన నీతిని వెతకాలి, ఆయన సమాధానమును వెతకాలి. అది ఎక్కడ వెతుకుతావంటే నీలో. ఆమేన్. ఎవరిలో వెతకాలి? నీలో. పక్కింటి ఆయనలో కాదు, ఎదిరింటి ఆవిడలో కాదు, పక్కనున్న సిస్టర్లో కాదు, పక్కనున్న అంకుల్లో కాదు. దేవుడు నమ్మాడు. ఏం నమ్మాడు? ఎట్లా మాట్లాడతాడు చూడు. నీలో వెతుకు నీతి రాజ్యం, ఆయనలో వెతకకు. ఆయనలో ఆయన వెతుక్కుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కింద ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటికి ఈడు ఆ నాటికి చాలును. ఇందులో అద్భుతం ఏంటో తెలుసా? నిజంగా మతిపోతుంది ఈ మాట అంటే. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో రేపటి గురించి ఆలోచించి నువ్వు నాటుతేనో కోస్తేనో పండిస్తేనో నీకు దొరుకుతుంది. ఎక్కడ? ఆదాము ఆది కాండంలో పొందిన శాపం. నా మాట మీకు అర్థమైందా ఇప్పుడు? ఆదామా, నీవు బ్రతుకు దినములన్నీ ప్రయాసంతోనే బ్రతుకుదువు, ప్రయాసంతో నువ్వు ఈ పంటను కోసి తిందువు. అంటే బ్రతుకు దినములంతా ప్రయాసమే. కానీ దేవుడి రాజ్యంలోనట రేపటి దినము దాని సంగతుల గురించి ప్రైజ్ ది లార్డ్. అంటే రేపటి దినం అనేది నీ రోజులోకి నీ లైఫ్లోకి వస్తున్నప్పుడు, ఓకే ఈరోజు నా కుమారుడు ఏమడిగాడు? చక్కటి బిర్యానీ తినాలని అడిగాడు. దాని దినము బాధ్యత అది. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ రోజు బాధ్యత నాకు బిర్యానీ తీసుకురావడం. నేను ఇక్కడికి ప్రయాణం చేయాలి, నేను ఆ ప్రయాణం కోసం అడిగాను, వాతావరణం కోసం అడిగాను, ఇంకేదో అడిగాను. రేపటి దినం అనేది నా జీవితంలోకి వస్తూ ఉంటే ఆ దినంకున్న బాధ్యత ఏంటి? ఇవన్నీ తీసుకొని రావాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది, అర్థం కానట్టుగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నాన్న, బాబు, నువ్వు పల్లెటూరులో ఉన్నావు. ఆ పల్లెటూరులో ఒక పెద్ద మనిషి అంటాడు, ఇదిగో హైదరాబాద్ వెళ్ళు. నేను హైదరాబాదులో నా వ్యక్తికి చెప్పాను, నువ్వు అక్కడికి వెళ్ళు అంతే. అతడు ఏం చెప్తాడో విను, అతడు చెప్పింది చెయ్యు, అతడు ఇచ్చింది తీసుకొని రా. అయ్యా మరి నేను వెళ్ళేటప్పుడు ఇదిగో టికెట్ తీసుకో, అయ్యా మరి దారి ఖర్చులు ఇదిగో తీసుకో, మరి అక్కడ ఎక్కడ ఉండాలి నీకు అవసరం లేదా ముచ్చట. నువ్వు అక్కడ దిగిన వెంటనే ఈ నంబరు, ఇదిగో నంబరు, ఆయనకు ఫోన్ చేయి, మరి నా ఫుడ్ అంతా ఆయన చూసుకుంటాడు. ఎట్లా? ఆయనకు నేను చెప్పాను. అంటే ఎన్ని రోజులు పడుతుందో ఆయన చూసుకుంటాడు. మరి ఎన్ని రోజులకు సంబంధించిన ఫుడ్ ఆయన చూసుకుంటాడు, చెప్పాను ఆయనకి. మరి ఎన్ని రోజులు ఎక్కడ ఉండాలి మొత్తం ఆయన చూసుకుంటాడు. నా బట్టలు, నా చెప్పులు, నా జాగ్రత్తలు, మరి నాకు జలుబు అరే నాయన, నీ మంచి చెడులన్నీ నేను ఆయనకు చెప్పాను, నీకేమైనా ఆయన చూసుకుంటాడు. నా మనిషి అక్కడ ఉన్నాడు. నేను ఆజ్ఞాపించాను, నేను ఫోన్ చెప్పాను. ఏం చెప్పా? ఇతడి బాధ్యత నీది, తిరిగి మరల నా ఊరు చేరే వరకు, నా ఇల్లు చేరే వరకు ఇతడి బాధ్యత నీది. నేను చెప్పేశాను ఆల్రెడీ. కాబట్టి ఈ రాత్రి బస్సు ఎక్కే వరకు నువ్వు జాగ్రత్త చూసుకో, అంతే నిన్ను గురించి.
అక్కడ బస్సు దిగావా, ఒక్కసారి నేను కలుసుకున్నావా, నువ్వు ఎక్కడ వెళ్తావో ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వేం తింటావో నీకు అవసరం లే. టిఫిన్ ఉంటుందా, లంచ్ ఉంటుందా, డిన్నర్ ఉంటుందా, మన బట్టలు ఎవరైనా ఉతుకుతారా, మన స్నానం చేయాలి, నాకు వేడి నీళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఆలోచన చేయకు. నీకు ఏ టైంకి ఏది కావాలో వాళ్ళు నీకు సమకూరుస్తూ ఉంటారు. నేను ఆజ్ఞాపించాను ఆ మనిషికి. అక్కడ నా మనుషులు ఉన్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నేను. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొని బుద్ధిమంతుని పోలి నడుచుకుంది. దినాలు ఏంటంట, కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈయన, యేసయ్య ఏమంటున్నాడు, రేపటి దినము దాని సంగతుల గురించి ఆలోచిస్తుంది. అంటే దినాలు చెడ్డవే, కానీ నీ విషయంలో నేను నా రాజ్యంలో నిర్ణయించిన దినాలు ఉన్నాయే, అవి నీ కొరకు నిర్ణయించబడిన దినాలు. హల్లెలూయా. అవి నీ కొరకు నిర్ణయించబడిన దినాలు. ఆమేన్. ఒక మాట చెప్పనా, ఒక సాక్ష్యం చెప్తాను నేను ఇప్పుడు. ఒక దైవజనుడు వేరే దేశం వెళ్తున్నాడు. ఎక్కడికి? వేరే దేశం. దేవుడు చెప్పాడు, అక్కడ ప్రసంగం, అక్కడ పరిచర్య ఉంది, అక్కడ అంతా సిద్ధమవుతుంది, ప్రభు వెళ్ళమన్నాడు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఈయన సిద్ధమయ్యాడు. జాగ్రత్తగా వినండి, ఈయన ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన గొప్ప దైవజనుడు. ఈయన అంతా సిద్ధమయ్యాడు. సిద్ధమయ్యి ఓకే వెళ్తున్నాడు. ఫ్లైట్ టికెట్ లేదు, ఇంకేమీ లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ప్రపంచంలోనే అద్భుతాలలో ఇది గొప్ప అద్భుతం. ఈయన గుమ్మంలోంచి బయటకు దాటాడు, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాడు. జాగ్రత్తగా వినండి, ఎక్కడ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాడు? ఉదాహరణకి ఈ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాడు, మరలా ఎయిర్పోర్ట్లోంచి మెల్లిగా బయటకు వస్తున్నాడు. అది ఎక్కడ ఎయిర్పోర్ట్ అంటే ఆయన వెళ్ళాలనుకున్న దేశం ఎయిర్పోర్ట్ అంటది. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఏ ఎయిర్పోర్ట్లో? హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో లోపలికి వెళ్ళాడు. మళ్ళీ ఎగ్జిట్ బయట దారి ఎయిర్పోర్ట్లో అటునుంచి వస్తున్నాడు, బయటకు వస్తున్నాడు. ఎక్కడున్నాడంటే ఆయన ఎక్కడ పరిచర్యకి వెళ్ళాల్సిన దేశం ఉందో ఆ దేశంలో ఎయిర్పోర్ట్లో బయటకు వస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా గొప్ప అద్భుతం. మరి ఒక గొప్ప సాక్ష్యం ఏంటంటే, దేవుడు ఒక సేవకుడిని పలానా ప్రాంతానికి వెళ్ళు అన్నాడు, పరిచర్యకు వెళ్ళన్నాడు. ఓకే ప్రభా వెళ్తాను. సిద్ధమవుతున్నాడు, రెడీ అయ్యాడు. పాకెట్లో డబ్బులు లేవు. జాగ్రత్తగా వినండి, బట్టలు సర్దుకున్నాడు, బ్రీట్ కేస్ సర్దుకున్నాడు, అన్నీ సర్దుకున్నాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు, లైన్లో నిలబడ్డాడు, పాకెట్లో డబ్బులు లేవు. వెళ్ళిపోయాడు అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వెళ్ళమన్నావు, నేను వెళ్తున్నాను, నాకు సంబంధం లేదు. నువ్వు వెళ్ళమన్నావు, నేను వెళ్తున్నాను, నాకు సంబంధం లేదు, అంతే. వెళ్ళిపోయాడు. ఆయన ముందు ఒకే మనిషి ఉన్నాడు, టికెట్ బుకింగ్ కౌంటర్లో ఒకే ఒక్క మనిషి ఉన్నాడు. ఆయన టికెట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈయన తీసుకోవాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఆ ముందు టికెట్ తీసుకునే వ్యక్తి వెంటనే వెనక్కి తిరిగి, సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి? మిమ్మల్ని టికెట్ తీసుకోమని నాకెందుకో ప్రేరేపణ వస్తుంది, నాకెందుకో విల్లింగ్ వస్తుంది, నాకెవరు చెప్తున్నట్టు అనిపిస్తుంది, నేను మీకు టికెట్ తీసుకుంటానని ఇతనికి టికెట్ కొనేసాడు. నాకు వెంట్రుకలు లోపల రోమాలు నిక్కబడుస్తున్నాయి. అరేయ్యా, ఇలా ఉంటాయి ఆ కార్యాలు. రేపటి దినము దాని సంగతుల గురించి అరే నువ్వు నాకెందుకు చింత, దానికి పెట్టేశాడు ఆయన, నాకు అవసరం లేదు. హల్లెలూయా. అవసరం లేదు నాకు అలా చింతపడే అవసరం లేదు. నా చింత ఆ దినానికి అప్పగించాడు యేసయ్య. నువ్వు చింతించొద్దు నాన్న, అప్పగించి. వాళ్ళు ఎవరెవరో జీవితాల్లో సాక్ష్యాలు చెప్తే మీరు వినేలా అనుకుంటున్నారు కదా. మరి ప్రభు నాతో మాట్లాడాడు, బెంగళూరు వెళ్ళమని చెప్పాడు. నేను బెంగళూరు వెళ్ళడానికి సిద్ధమయ్యా. నా దగ్గర డబ్బులు లేవు,
బెంగళూరు వెళ్ళడానికి కనీసం టికెట్ డబ్బులు కూడా నా దగ్గర లేవు. వెళ్ళడానికి ఈరోజు నైటు నేను వెళ్ళాలి. ఈరోజు నైట్ నాకు ట్రైన్ ఉంది. ఎక్కడికి? బెంగళూరుకి. టికెట్కి డబ్బులు లేవు. ప్రభా వెళ్ళమంటున్నావు, బాగానే ఉంది, మరి నేను ఎలా వెళ్ళాలి అంటే నేను సమకూరుస్తా అన్నాడు. నువ్వు మార్గ మధ్యలో ఉండగా నేను సమకూరుస్తానని చెప్పాడు. నాకు మంచి నమ్మకం వచ్చింది. ప్రార్థన చేసుకుంటున్నాను, ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే వెళ్ళడానికి డబ్బులు లేవు. సడన్గా ఫోన్ వచ్చింది మధ్యాహ్నం. అయ్యా ఎక్కడున్నారు మీరు? అయ్యా ఈరోజు మరి నేను సాయంకాలం బెంగళూరు వెళ్తున్నాను అంటే, అయ్యా మరి మీకు అవకాశం ఉంటే ఈరోజు చిన్న కోడిక ఉంది మా దగ్గర, వస్తారా అంటే, అయ్యా నేను ఈరోజు సాయంత్రం బెంగళూరు వెళ్ళలేదండి. కోడికి ఎప్పుడు? సాయంత్రమే ఉంది. నాకు కుదరదు, నేను రాను, సాయంత్రం నేను బెంగళూరు వెళ్తాను. అయ్యా మీరు అస్సలు చింతించొద్దు. మీకు ఎన్ని గంటలకు ట్రైన్ అంటే 11 గంటలకు 10:30 ఏదో ట్రైన్ ఉంది నాకు. మీరు ఇక్కడికి వచ్చేయండి. మీటింగ్ అవగానే మీకు సపరేట్గా భోజనం ఏర్పాటు అయి ఉంటుంది. మీరు భోజనం చేయండి. మీకు ఒక మనిషిని ఏర్పాటు చేస్తాను. అతడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీకు కావాల్సిన ట్రైన్లో టికెట్ తీసి మిమ్మల్ని కూర్చోబెట్టి అతడు వచ్చేస్తాడు అని. దేవుడికి స్తోత్రం కలుగునుగా. సరే, దేవుడికి స్తోత్రం, ఇది ఆయన పనేగా. వెళ్ళాను. యాక్చువల్గా డబ్బులు ఇస్తారన్నది కాదు కాన్సెప్ట్, టికెట్కి డబ్బులు ఇస్తారన్నది కాదు కాన్సెప్ట్. కానీ అక్కడికి వెళ్ళాను, పరిచర్య అయిపోయింది, వాళ్ళు కానికిచ్చారు. నేను వెళ్ళటానికి రావటానికి కావాల్సిన టికెట్ డబ్బులు ఎన్ని అవుతాయో అన్నీ ఆ కానికిచ్చారు అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక తమ్ముడు నన్ను బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి, అయ్యగారు టికెట్ తీసుకున్నాను, టక్కున డబ్బులు ఇచ్చాను. తీసుకొని వెళ్ళాడు, టికెట్ తీసుకొచ్చాడు, వాటర్ బాటిల్ తీసుకొచ్చాడు, అన్ని తీసుకొచ్చాడు, నా సీట్లో కూర్చోబెట్టాడు. అంత చేసి బాయ్ అయ్యగారు, ఓకే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడ బెంగళూరు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళమని దేవుడు చెప్పాడో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు ఆయన మాట్లాడిన నాతో 4 సంవత్సరాల తర్వాత ఆయన దగ్గరికి వెళ్తున్నాను. ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు వస్తున్నారు, దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు, కానీ నా దగ్గర రూపాయి లేదు. 6 నెలలుగా నాకు పనులు లేవు, నా ఉద్యోగం లేదు, నెల్లు రెంట్ కట్టలేదు, నేను ఎంటీ పొజిషన్లో ఉన్నాను. ఎందుకు దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు వస్తున్నారంటే ఏదో కార్యం జరగబోతుందని నాకు నమ్మకం వచ్చింది. కానీ నా పరిస్థితి వెరీ బ్యాడ్, చాలా ఘోరంగా ఉన్నాను. అంటే నేను అన్నాను, బ్రదర్ మీరు వరి అవ్వద్దు, ప్రభు నాతో చెప్పాడు మీ దగ్గరికి వెళ్ళమని. ప్రభు నాతో చెప్పాడు నేను దారిలో ఉన్నప్పుడు సమకూరుస్తానని. మీరు ఒక మాట నమ్మండి, నేను బెంగళూరుకి వస్తూ ఉంటాను, మీరు కార్యాలు చూడబోతున్నారని చెప్పారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన నాతో మాట్లాడుతున్నాడు, పాస్టర్ ట్రైన్ ఎక్కారా? ఎక్కాను, ఓకే. ఆయన ప్రాఫిట్ అంటుంటారు అనమాట, ప్రాఫిట్ అంటారు. ప్రాఫిట్స్ అక్కడ వాళ్ళకు అంటే ఏ పిలుపు ఉన్న ఆ పిలుపులకు పిలుస్తుంటారు అక్కడ. ప్రాఫిట్స్ ట్రైన్ ఎక్కారా? ప్రాఫిట్స్ ఎక్కడున్నారు? ప్రాఫిట్ బస్ స్టాండ్లో ఉన్నారా? దైవజనుడా ఎక్కడున్నావు? దైవజనుడా ఎక్కడున్నావు? పిచ్చి ప్రేమ నా మీద, అభిమానం. దైవజనుడా ఎక్కడున్నావు? దైవజనుడా. రాత్రంతా నేను పడుకోలేవలేదు. తెల్లారి 3 అవుతుంది, 3 గంటల వరకు కాల్ చేస్తున్నాను. ఎక్కడున్నావు? నాకు ఎక్కడున్నా ఏం తెలుసు, ఏదో మాట్లాడుతున్నాను, ఎక్కడో ఉన్నాను. 4, 5 అవుతుంటే ఇంకా ఫోన్ రాలా. నేను కాస్త నిమ్మలంగా ఉన్నాను. తీరా చూస్తే 5, 6 అయింది. నేను ఆ సమీపంగా వెళ్తున్నా, ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అక్కడ దిగాను నేను. నాకు ఇంకో మనిషి మానవుడు తెలియదు. ఇంకా అక్కడ దిగి బ్యాగ్ పట్టుకొని ఒక దగ్గర కూర్చున్నా. ఎన్ని ఫోన్లు చేసినా నో రెస్పాన్స్. 7 దాటిపోయింది, నో రెస్పాన్స్. 8 అవుతుంది సుమారుగా. ఏంటి ప్రభా నా పరిస్థితి, ఏంటి ఇలాగైపోయింది అని ఆయన వైపు చూస్తున్నాను. ఓ పరుగు 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 పరుగున వస్తా ఉన్నాడు. ఇంకినా వచ్చి, ఓ ఏంటి ఏమైంది, రాత్రంతా ఎన్నిసార్లు ఫోన్ చేసావు, తీరా దిగే టైంకి ఫోన్ చేయవేంటి అంటే, ఏం జరిగిందంటే లాస్ట్ కాల్ నేను మీతో మాట్లాడానా, మాట్లాడి ఫోన్ పక్కన పెట్టాను. నాకు అప్పుడే ఒక ఎమర్జెన్సీ లాగా నాకు ఒక కాల్ వచ్చింది.
ఎప్పుడో పాతకాల పరిచయం ఒకసారి నాకు ఫోన్ చేసి వర్క్ ఉంది, నేను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి నేను వేరే దేశం వెళ్తున్నాను, నాకు అది అర్జెంట్ వర్క్, నువ్వు ఇప్పుడు వస్తే తొందరగా నీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తానంటే, లేదు సార్ నా దగ్గర బండి లేదు, నా దగ్గర డబ్బులు లేవంటే, నువ్వు వచ్చేసి బండి తీసుకో, మన దగ్గర ఒక బండి ఎక్స్ట్రా ఉంది, బండి తీసుకెళ్ళు, ఒక 20,000 అడ్వాన్స్ ఇస్తాను తీసుకెళ్ళు, నువ్వు ఇప్పుడు ఉన్న పలాన్ని నువ్వు ఏ ఆటో పట్టుకుంటావా ట్యాక్సీ పట్టుకుంటావా నువ్వు వచ్చే అవి కూడా నేను ఇచ్చేస్తా అని చెప్పాడంట. ఈ మహానుభావుడు 3-4 గంటలు రాత్రి లేచాడంటే సెల్ ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, ఇంకా రాత్రి అంతా నాతో మాట్లాడి సరిపోయింది. సెల్ ఫోన్ అది పట్టుకున్నాడు, ఇంకా అది ఆటో ట్యాక్సీ పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. అతడు బైక్ ఇచ్చాడు, అతనికి 20,000 రూపాయలు ఇచ్చాడు. అతడు అన్నీ తీసుకొని, పాస్టర్ మీరు వచ్చే ముందు బయలుదేరేటప్పుడు చెప్పారు, ఇదిగా నేను లైవ్లో నేను మిరాకల్ అనుభవిస్తున్నాను, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యము శక్తితో ఉంది, మాటలతో కాదు. ఆమేన్. దేవుని రాజ్యం శక్తితో ఉంది. దేవుడి రాజ్యంలో నువ్వు నివసించినప్పుడు, దేవుని రాజ్యంలో నువ్వు జీవించినప్పుడు నీకు కావలసిన సమకూరుస్తానని చెప్పాడు. అయితే ఆయన అంటున్నాడు, నేను 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 అప్పటికప్పుడు ఏదో చేస్తాను కాదు, నేను దినానికి ఆజ్ఞాపించాను. నీ జీవితంలోకి ఒక రోజు అనేది వస్తుంది అంటే ఆ రోజుకు నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఇదిగో నా కుమారుడికి, ఇదిగో నా దాసుడికి ఏది అవసరం ఉందో, ఏది అక్కర ఉందో అది నువ్వు సమకూర్చు. అది నీ బాధ్యత, అది నీ బాధ్యత. నా కుమారుడికి సమకూర్చాలి. ఆ దినానికి ఆజ్ఞాపించాడంట ఆయన. దినానికి ఒక రోజు నీ జీవితంలోకి వచ్చిందంటే, నా తండ్రి నీకు ఈరోజు ఏం చెప్పాడు అవన్నీ నాలో నా పక్షంగా చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. ఏం రోజు అండి, ఏం దినమేమో, ఎవడి మొహం చూసా ఇట్లా మాట్లాడుతుంటారు, ఏం పీడ దినమో ఆ రోజు అంటుంటారు. నిజమే, కరెక్టే నువ్వు మాట్లాడుతుంది. ఆ రోజు నీకు అది చెడ్డ రోజుగా ఉందా? అయితే ప్రభు అంటున్నాడు, ఆయన బిడ్డలకు, ఆయన నమ్మిన వారికి, ఆయన రాజ్యంలో నివసించే వారికట రోజుకే ఆజ్ఞాపించాడంట. అవి నీ జీవితంలోకి వచ్చేటప్పుడే చూసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలోకి వచ్చేటప్పుడు, నేను నా యజమానుడి కుమారుడి జీవితంలోకి వెళ్తున్నాను, ఆయన ఏం ఆజ్ఞాపించాడో అది తీసుకునే వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఫోన్ మనల్ని తీసుకుని వెళ్తుంటుంది. GPS ఆన్ చేసి మ్యాప్ ఆన్ చేస్తే ఎవరు తీసుకెళ్తున్నారు? ఫోన్ తీసుకెళ్తుంది. మనం ఆజ్ఞాపించామా లేదా? ఫోన్కి కొట్టాం, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసాం, సెకండ్రాబాద్, హ్యాబిట్స్, ఫలానా మాల్, ఫలానా హోటల్ మ్యాప్ కొట్టాం, గూగుల్కి ఆజ్ఞాపించాం. ఇక మనం వెళ్తూ ఉంటా, తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా ఎట్లా వెళ్తున్నాను, ఎవరు చెప్తున్నారంటే, నాకు గూగుల్ మ్యాప్ చూపిస్తుంది కదా దారి, ఆ గూగుల్ మ్యాప్ను బట్టి వెళ్ళిపోతున్నాడు. గూగుల్ మ్యాప్ ఇప్పుడు ప్రజలు కనిపెడితే వచ్చిందేమో. రోజు అనే దినము అనే దానికి యేసయ్య ఆజ్ఞాపించాడు. ఆ దినము మనల్ని తీసుకెళ్తుంది, ఆ దినము మనల్ని సమృద్ధిలో ఉంచుతుంది, ఆ దినము మనల్ని పోషిస్తుంది, ఆ దినమే మన విషయంలో కాస్తూ నిలబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ దినముకు ఆ టెన్షన్లో ఉంటుంది, మనల్ని ఎట్లా చేయాలి, ఎట్లా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఒక మనుషుడు, ఊరు నుంచి వచ్చే ఒక మనుషుడి గురించి, అయ్యో మా సార్ చెప్పాడు, ఒరేయ్ వచ్చేవాడు చాలా కావలసిన వ్యక్తి, నాకు కాబోయే అల్లుడు, జాగ్రత్త, తేడా జరిగింది అన్నాడు అనుకో, ఎట్లుంటాడు ఇక్కడ? నాకు కాబోయే అల్లుడు హైదరాబాద్ మొదటిసారి వస్తున్నాడు, ఏది తక్కువ కావద్దు, ఎక్కడ తేడా జరగొద్దు, నీ మీద కంప్లైంట్ ఇచ్చాడా అని అంటే ఎలా చూసుకుంటాడు ఇక? నిజమా కాదా? జీతం బాయ్, ఉద్యోగం బాయ్, పై మీద పనిష్మెంట్ కూడా వస్తుంది. ఇక్కడ దినము అనేది ఒకటి ఉంది అంటే, ఆ దినమును కలగజేసిన వాడు ఆర్డర్ ఇచ్చాడు. మొదటి దినం ఆయను, రెండవ దినం ఆయను, నాలుగవ దినం ఆయను, ఆరో దినం ఆయను, ఏడవ దినం, ఆ దినములను చేసిన వాడే దినములకు ఆజ్ఞాపించాడు. నా బిడ్డల జీవితంలోకి మీరు వచ్చేటప్పుడు చింత మీది, సంతోషం సమాధానం వాళ్ళది. హల్లెలూయా. సంతోషం సమాధానం ఎవరిది? మనది, నాది. ఆమె చింత ఎవరిది? దినాంది. ఆ రోజుకే వర్రేది, నాకు అవసరంలా. నమ్ముతారా? నిన్న మొన్న 2-3 రోజులుగా వాక్యం పంపడం గురించి చాలా గందరగోళమై ఫోన్ చేస్తే, మోజెస్ ల్యాప్టాప్ను చెత్తబుట్టలో పడేసిన ల్యాప్టాప్లన్నీ బాగు చేసి సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇచ్చే తెలివైనడు వాడు మోజెస్. అలా చేసేసాడు కూడా. స్కూల్లో స్టోర్ రూమ్లో అటకల మీద పడేసిన ల్యాప్టాప్లన్నీ బాగు చేశాడు. ఆ టీచర్లు పనికిరావని చెత్తలో పడేసిన ల్యాప్టాప్లు బాగు చేసి ఇచ్చాడు. అంత తెలివి అయినోడు, అంత జ్ఞానం గల్లోడు ఎన్నో ప్రయత్నాలు చేసి, ప్రయోగాలు చేసి
డాడీ ఇది అవ్వదు, ఇది సెట్ అవ్వదు, ఇంకా ఇది డిలీట్ చేయాల్సిందే అంటే నా ఆలోచన ఏంటంటే సుమారు ఒక 400-500 మందిని నేను సెట్ చేసి పెట్టా రోజు పొద్దున వాక్యం వెళ్ళేటట్టు. అవన్నీ డిలీట్ అయిపోతాయి. నేను అవన్నీ మరలా క్రియేట్ చేయాలి. నా వల్ల కాదు, అది చాలా కష్టంగా ఉంటుంది. ప్రవ్వా నాకు అలా వద్దు, ఇది దీనంతల ఇదే బాగా అయిపోవాలి. ప్రైజ్లా దీనంతల ఇదే బాగా అయిపోవాలి, అంతే. నా చేతులతోనే బాగా చేసిండు. దేవుడికి స్తోత్రం కలుగును. ఏం చేసినా తెలియదు, ఎటు పోయి ఎటు నొక్కానో తెలియదు, ఎటు పోయి ఎటు నొక్కి వచ్చానో తెలియదు. ఆటోమేటిక్గా బాగా అయిపోయింది. కానీ దానికన్నా ముందు ప్రార్థన చేశా, ప్రభు నీకు అన్ని సాధ్యం కదా, యేసయ్య నామములో ఈ ఫోన్ ఆటోమేటిక్గా బాగా ఉంది కాక, ఆటోమేటిక్గా బాగుంది కాక, ఆటోమేటిక్గా బాగుంది కాక, ఆటోమేటిక్గా బాగా అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మాండంగా వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆయన నమ్ముట ద్వారా, ఆయన విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన నీతిని కలిగి, ఆయన సమాధానం కలిగి, ఆయన ఆత్మను బట్టి ఆనందం కలిగి ఆయనతో నడుస్తున్నప్పుడు సమస్తం సమకూర్చబడ ఆయన మనంగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, యజమానుడా, స్తోత్రాలు నాయన, జీవం గల దేవుడా, చింత విచారణ అన్యజనులదని చెప్పావు. మీరు చింతించొద్దు, విచారించొద్దు. దినము మీ జీవితంలోకి వస్తే ఆ దినం ఆలోచిస్తుంది రేపటి గురించి, దాని సంగతుల గురించి అది విచారిస్తుంది. మీకు అవసరం లేదంటున్నావు. మీ పరలోకపు తండ్రికి మొత్తం తెలుసు, మీకు ఏం కావాలో ఇస్తాడు నాన్న అంటున్నావు ప్రభా. నాయనా, ఈ దినాన నేను నమ్ముతున్నాను, నాకు కావలసిన పరిచర్య, నాకు కావలసిన సమాధానం, నాకు కావలసిన సంతోషం, నాకు కావలసిన నెమ్మది, నాకు కావలసిన సమృద్ధి సమస్తం నువ్వు ఎరిగి ఉన్నావు. బిడ్డలకు ఏది కావాలో నువ్వు ఎరిగి ఉన్నావు. కుటుంబాల్లో, గృహాల్లో, పిల్లలకు, తల్లులకు, తండ్రులకు ఏం కావాలో నీకు తెలుసు. నువ్వు సమకూర్చువాడవై ఉన్నావు, నువ్వు సమకూర్చువాడవై ఉన్నావు, నువ్వు సమకూర్చువాడవై ఉన్నావు. నీ దాసుడిగా యేసుక్రీస్తు నామంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాలో మాలో యేసు నామములో నెరవేర్చబడును గాక. యేసుక్రీస్తు నామములో యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడును గాక. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడును గాక.